1971 ఒక అమెరికన్ ఎయిర్లైన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని మినిట్స్లో ఫ్లైట్ లాస్ట్ సీట్లో కూర్చున్న ఒక ప్యాసింజర్ ఎయిర్ హోస్టెస్ని తన దగ్గరికి పిలిచి నవ్వుతూ ఒక చిన్న పేపర్ ఇస్తాడు. ఆ పేపర్లో ఉన్న 4 లైన్స్ హోల్ అమెరికాని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అన్సాల్వ్డ్ క్వశ్చన్లో ఉంచేసింది. FBI లాస్ట్ 50 years నుంచి ఆ పర్సన్ బ్రతికున్నాడా లేక చనిపోయాడో, ఇఫ్ ఉంటే ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయారు. అసలు ఎవరు ఆ మిస్టీరియస్ మ్యాన్? ఆ పేపర్లో ఏముంది? హలో పీపుల్, ఇది మిస్టీరియస్ మ్యాన్ DB కూపర్ యొక్క డీప్ స్టోరీ. ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీ 24th November 1971 పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయింది. బిజినెస్ మ్యాన్లా కనిపించే ఒక వెల్ డ్రెస్డ్ మ్యాన్ పోర్ట్లాండ్ నుంచి సియాటల్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ టైంలో అమెరికాలో డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఏ కైండ్ ఆఫ్ లగేజ్ చెక్ ఇన్ లేదా ఐడెంటిటీ చెక్స్ ఉండేవి కాదు. నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్ బోయింగ్ 727 45 minutesలో పోర్ట్లాండ్ నుంచి సియాటల్ రీచ్ అవ్వాల్సిన ఈ ఫ్లైట్లో డాన్ కూపర్ అనే పేరుతో ఒక వెల్ డ్రెస్డ్ మ్యాన్ ఒక బ్రీఫ్ కేస్తో ఫ్లైట్ లాస్ట్ సీట్లో కూర్చున్నాడు. టేక్ ఆఫ్ అయిన కాసేపట్లో ఇతను ఒక డ్రింక్ ఇంకా సిగరెట్ ఆర్డర్ చేశాడు. అండ్ 1970sలో ఫ్లైట్లో స్మోకింగ్ అలౌడ్ ఉండేది. 2:58 PM ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత డాన్ కూపర్ ఫ్లోరెన్స్ షాఫ్నర్ అనే ఎయిర్ హోస్టెస్కి నవ్వుతూ ఒక పేపర్ ఇస్తాడు. ఆ పేపర్లో ఉన్నది చదివి ఆమె షాక్ అయిపోతుంది. మిస్, ఐ హ్యావ్ ఎ బాంబ్ హియర్ అండ్ ఐ వుడ్ లైక్ యూ టు సిట్ బై మీ. నా దగ్గర బాంబు ఉంది అండ్ మీరు నా దగ్గరికి వచ్చి కూర్చోండి. దగ్గరికి వచ్చాక తను కూపర్ బ్రీఫ్ కేసులో 8 sticks ఆఫ్ డైనమైట్ ఇంకా ఒక డిటోనేటర్ని చూస్తుంది. అంటే ఇన్ షార్ట్ ఫ్లైట్ హైజాక్ అయిపోయింది. డాన్ కూపర్ టోటల్ 3 డిమాండ్స్ చేస్తాడు. 5 PMకి ముందు $2 lakh క్యాష్, ఇంకా 2 పారాషూట్స్, ఇంకా సియాటల్లో ప్లేన్ రిఫ్యూలింగ్ ట్రక్ ఒకటి అరేంజ్ చేయమని చెప్తాడు. కూపర్ ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా వెంటనే బాంబ్ బ్లాస్ట్ చేసేస్తా అని కూడా చెప్తాడు. డాన్ కూపర్ కాకుండా ఈ ఫ్లైట్లో టోటల్ 35 passengers ఉన్నారు. ఇంకా వీళ్ళకి వెనక అవుతున్న విషయం కోసం ఏ మాత్రం తెలియదు. ఫ్లోరెన్స్ షాఫ్నర్ కూపర్ డిమాండ్స్ విన్నాక కెప్టెన్కి ఈ విషయం చెప్పింది. టీనా మెక్లో అనే ఇంకో ఎయిర్ హోస్టెస్ ఒక నోట్ ప్యాడ్ పట్టుకొని కూపర్ దగ్గరికి వెళ్ళి తను చెప్పినవన్నీ నోట్ చేసుకుని అవన్నీ కెప్టెన్తో కమ్యూనికేట్ చేసేది. ఇది అమెరికాలో అయిన ఫస్ట్ ఫ్లైట్ హైజాక్ అండ్ రిమైనింగ్ ప్యాసింజర్స్ సేఫ్టీ కోసం లోకల్ అథారిటీస్ ఇంకా FBI హైజాకర్ అడిగిన అన్ని డిమాండ్స్కి ఒప్పుకుంటారు. 45 minutesలో సియాటల్ రీచ్ అవ్వాల్సిన ఈ ఫ్లైట్ 1 hour 30 minutes అయినా ఎయిర్పోర్ట్ చుట్టూ రౌండ్స్ వేస్తుంది. రిమైనింగ్ ప్యాసింజర్స్కి టెక్నికల్ ఇష్యూ వల్ల ల్యాండింగ్ లేట్ అవుతుందని చెప్తారు. ఈలోపు సియాటల్ నేషనల్ బ్యాంక్ నుంచి $10,020 నోట్స్ తీసుకొని వాటి సీరియల్ నెంబర్స్ నోట్ చేసుకుంటారు. ఇంకా దగ్గరలో ఉన్న ఒక షాప్ నుంచి 2 పారాషూట్స్ కూడా అరేంజ్ చేస్తారు. 5:45 PMకి ఫ్లైట్ ల్యాండ్ చేసి డాన్ కూపర్కి మనీతో నిండిన ఒక బ్యాగ్ ఇంకా పారాషూట్స్తో పాటు ఫ్లైట్ ఫ్యూల్ కూడా రీఫిల్ చేస్తారు. ఈ డిమాండ్స్ క్లియర్ అయిన వెంటనే కూపర్ ఫ్లైట్లో ఉన్న 35 passengers ఇంకా 2 క్రూ మెంబర్స్ని వదిలేస్తాడు. కానీ పైలట్ ఇంకా రిమైనింగ్ క్రూ ఫ్లైట్లోనే ఉండాలని చెప్తాడు. కూపర్ టీనా మెక్లో ద్వారా పైలట్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఏంటంటే ఫ్లైట్ ల్యాండింగ్ గేర్స్ ఇంకా ఫ్లాప్స్ ఓపెన్లో ఉండాలి, ఆల్టిట్యూడ్ 10,000 feet మెయింటైన్ చేస్తూ స్పీడ్ 320 km/hతో ఫ్లైట్ మెక్సికో ఎయిర్పోర్ట్ సైడ్కి తీసుకెళ్లమని చెప్తాడు. పైలట్ అన్ని డిమాండ్స్కి అగ్రీ అవుతారు. కానీ ఫ్యూల్ షార్టేజ్ ఇష్యూ వల్ల డైరెక్ట్ మెక్సికో తీసుకెళ్లడం కుదరదని కూపర్కి రీఫ్యూలింగ్ కోసం 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి రీనో లేదా ఫీనిక్స్. కూపర్ రీనోలో రీఫిలింగ్కి అగ్రీ అయిపోతాడు. ఇంకో సైడ్ లోకల్ ఇంకా ఫెడరల్ అథారిటీస్ 2 జెట్స్ని ఫ్లైట్ వెనక పంపుతారు. నైట్ చీకట్లో డాన్ కూపర్ టీనా మెక్లోని కాక్పిట్లో ఉన్న పైలట్స్ ఇంకా అసిస్టెంట్ స్టాఫ్ ఉండే ఏరియాకి వెళ్ళమంటాడు. ఇంకా కాక్పిట్ నుంచి టీనా వెనక్కి తిరిగి చూస్తే కూపర్ తన వ్రెస్ట్కి పారాషూట్ క్లిప్స్ అటాచ్ చేసుకొని ఫ్లైట్ డోర్స్ ఓపెన్ చేసి అక్కడి నుంచి జంప్ చేసేస్తాడు. టీనాకే కాదు, వరల్డ్కి కూడా కూపర్ కనిపించడం అదే ఆఖరిసారి. ఆ తర్వాత లాస్ట్ 50 years నుంచి ఈ టాపిక్ కోసం చాలా డిస్కషన్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. 3 hours తర్వాత అంటే ఫ్లైట్ రీనోలో ల్యాండ్ అయ్యాక టోటల్ ఫ్లైట్ అన్ని కార్నర్స్ రీసెర్చ్ చేస్తారు. కానీ కూపర్కి రిలేటెడ్ ఏ ఎవిడెన్స్ కూడా వీళ్ళకు దొరకదు. అక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ డాన్ కూపర్ ఎవరు? ఇంకా టోటల్ అమెరికాకి షాక్ ఇచ్చి సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? డాన్ కూపర్ ఫ్లైట్ నుంచి జంప్ చేయడం ఎవరూ చూడలేదు. కానీ ఫ్లైట్ స్టేర్ కేసెస్ ఓపెన్లో ఉండడంతో కూపర్ సియాటల్ ఇంకా రీనో మధ్యలో జంప్ చేశాడు అనే కన్ఫర్మేషన్కి వస్తారు. FBI ఫ్లైట్లో కూపర్ ఎవిడెన్స్ కోసం సెర్చ్ చేస్తే ఒక టై ఇంకా సిగరెట్ బర్డ్స్ తప్ప ఇంకా ఒక పారాషూట్ తప్పితే కూపర్ ఫోటో కూడా ఎవరి దగ్గర లేదు. FBI ఫ్లైట్ క్రూని ఇంటర్వ్యూ చేసి డాన్ కూపర్ని చూసిన టీనా మెక్లో హెల్ప్తో
కూపర్ స్కెచ్ డ్రా చేయిస్తారు. FBI డాన్ కూపర్ కోసం సియేటల్ ఇంకా రీనో మధ్యలో సెర్చ్ చేసే ముందు అసలు కూపర్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో జంప్ చేస్తాడో తెలుసుకోవాలి. అండ్ ఇది అంత కష్టమేం కాదు, ఎందుకంటే ఆ టైంలో ఫ్లైట్ ఆటో పైలట్ మోడ్లో ఉంది. సో ఫ్లైట్ స్టేర్స్ ఓపెన్ అయిన రికార్డెడ్ స్పీడ్ ఇంకా ఆల్టిట్యూడ్ టైం బట్టి ఒక సర్చ్ ఏరియా డిఫైన్ చేస్తారు. కానీ ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ ఇంకా డీప్ ఫారెస్ట్లో ఉన్న ఆ ఏరియాలో ఏరియల్ టీమ్ ఇంకా ల్యాండ్ సర్చ్ టీమ్కి కూపర్ బాడీ, బ్రీఫ్ కేస్ లేదా మనీ ఇవేవి కూడా దొరకలేదు. ఇంకా ఈ కేసు కోసం హిస్టరీలో ఫస్ట్ టైం FBI US పబ్లిక్ హెల్ప్ తీసుకున్నారు. డాన్ కూపర్ స్కెచ్ ఇంకా నోట్ సీరియల్ నెంబర్స్తో ఒక వాంటెడ్ పోస్టర్ పబ్లిష్ చేసి కూపర్ కోసం ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. US గవర్నమెంట్ ఇంకా FBI కూపర్ ఆ సీరియల్ నెంబర్స్ ఉన్న నోట్స్ని ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేస్తారు అనే ఐడియాలజీతో ఉంటారు. కానీ సర్ప్రైజింగ్లీ ఆ సీరియల్ నెంబర్స్ ఉన్న నోట్స్ ఎక్కడా ఎక్స్చేంజ్ అవ్వలేదు. కానీ ఈ కేసు ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. 1918 అంటే 9 ఇయర్స్ తర్వాత సౌతర్న్ వాషింగ్టన్ కొలంబియన్ రివర్ షోర్లో ఉన్న టీనా బార్ అనే లొకేషన్లో సర్ప్రైజింగ్లీ మట్టిలో ఆడుతున్న ఒక చిన్న పిల్లాడికి 3 నోట్ బండిల్స్ దొరికాయి. వాళ్ళ పేరెంట్స్ అవి తీసుకొని FBI దగ్గరికి వెళ్తే ఆ నోట్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్స్ కూపర్ తీసుకెళ్లిన సీరియల్ నెంబర్స్తో మ్యాచ్ అవుతాయి. డాన్ కూపర్ హైజాకింగ్ కేసులో 9 ఇయర్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ ప్రోగ్రెస్ ఇది. కానీ ఈ ప్రోగ్రెషన్ కేసుని ఇంకా కాంప్లికేట్ చేసేసింది. ఎందుకంటే ఈ నోట్స్ డ్రాప్ లొకేషన్ నుంచి 27 కిలోమీటర్స్ దూరంలో దొరికాయి. ముందు ఈ డబ్బులు డాన్ కూపర్ బ్యాగ్ నుంచి లెవిస్ రివర్లో పడి వాటర్కి ఫ్లో అవుతూ షోర్కి వచ్చాయనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే టీనా బార్ నుంచి లెవిస్ రివర్కి వాటర్ రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందని. ఇంకా టీనా బార్ బీచ్లో 1974లో శాండ్ డిగ్గింగ్ వర్క్స్ కూడా అయ్యాయి. అండ్ 3 ఇయర్స్ తర్వాత 1979లో టీనా బార్ బీచ్లో ఎక్స్ట్రా శాండ్ అనేది వేయడం జరిగింది. ఈ ఎవిడెన్స్తో డాన్ కూపర్ లేదా తన ఫ్రెండ్ ఎవరో ఈ నోట్ని ఈ శాండ్ క్రిందన కావాలనే కేసుని సైడ్ ట్రాక్ చేయడానికి పెట్టారని తెలుస్తుంది. FBI కూపర్తో సిమిలర్గా ఉండే ఫేసెస్ని ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ దీనివల్ల వీళ్ళకి ఏ ఎవిడెన్స్ దొరకలేదు. కొన్ని థీరీస్ అయితే కూపర్ ఒక ట్రైన్డ్ మిలిటరీ కమాండో అని అంటారు. ఎందుకంటే తను యూజ్ చేసిన పారాషూట్ హ్యాండిల్ చేయడం నార్మల్ పారాషూట్ కంటే కష్టం. 1980లో $5,800 కాకుండా రిమైనింగ్ 9,710 నోట్స్ ఎక్కడున్నాయో ఈ రోజుకి దొరకలేదు. FBIకి కూపర్ ఫేస్ స్కెచ్, టికెట్ ఇంకా టైకి ఉన్న లెఫ్ట్ పిన్తో కూపర్ లెఫ్ట్ హ్యాండెడ్ అనే క్లూ తప్ప ఇంకేం దొరకలేదు. ఈ కేసు లాస్ట్ 50 ఇయర్స్ నుంచి FBIని మిస్టీరియస్ క్వశ్చన్లో ఉంచేసింది. FBI వెబ్సైట్లో ఈ కేసు ఈ రోజు కూడా ఒక ఓపెన్ ఆర్టికల్ లానే ఉండిపోయింది. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.